ఆయన సాధించేది ఏముండదు. అదేవిధంగా రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సమయంలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి చీలు బయటకు వచ్చి పెట్టినటువంటి నేపథ్యంలో పరోక్షంగా సహకరించారు అనేటువంటి దాని మీద రఘువీరారెడ్డి మీద ఆరోపణలు అయితే ఉన్నాయి. అలాగని రఘువీరారెడ్డి కూడా నాకు తెలిసి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని నేనైతే అనుకోవట్లేదు. నాకు అలాంటి సమాచారం అయితే లేదు నేను పరిశీలించిన దాని ప్రకారంగా. ఇప్పుడు వీళ్ళు శైలజానాథ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పల్లం రాజు పేర్లు కానీ ఇలాంటి ప్రస్తావన చేస్తున్నారు. ఇప్పుడు పల్లం రాజు కానీ మిగతా వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వాళ్ళకి భవిష్యత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భవిష్యత్తు లేదు. ఇంకా భవిష్యత్తు అయితే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంటే, లేదా బీజేపీలో చేరేదానికి అవకాశం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి కాలంలో 5 ఏళ్ల తర్వాత ఏవో ఇప్పుడు ఇక్కడ కూటమి ఫెయిల్ అయితే నెక్స్ట్ ప్రత్యామ్నాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద ఎవరైనా చేరే వాళ్ళు ఉంటే చేరొచ్చు. బహుశా శైలజానాథ్ కూడా అలాగనే నెక్స్ట్ 5 years దాని మీద దృష్టిలో పెట్టుకొని చేరుంటారని నేను అనుకుంటున్నాను. ఆయన మొన్న ఎన్నికల సమయంలో శైలజానాథ్ తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరిపారు. తెలుగుదేశం పార్టీలో చేరతారు, అక్కడ పోటీ కూడా చేస్తారని చర్చ కూడా జరిగింది నాకు తెలిసి అయితే అనంతపురం జిల్లాలో. అయితే మరి ఎందుకు సీట్ ఇవ్వలేదేమో దానికి సంబంధించినటువంటి దాని మీద ఆయన అసంతృప్తి ఉంది కాబట్టి ఈ వీళ్ళతో ఎందుకులో భవిష్యత్తులో అన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా అవకాశాలు ఉంటాయి కానీ దాని మీద ఆయన చేరుంటారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో పాత తరం నాయకులు అంటే చెల్లెలకి చెక్ పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కృష్ణాంజనేయులు గారు డౌట్ అది చెల్లెలు వైసీపీని ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ పార్టీకి ఒకటండి. అసలు షర్మిల కానివ్వండి కాంగ్రెస్ పార్టీని నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసేటువంటి పరిస్థితి అవసరమైతే లేదనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి మొన్న షర్మిల వచ్చిన తర్వాత 1.7% ఓట్లు వచ్చినాయండి. ఆవిడ చేయగలిగినటువంటిది ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 3 పార్టీలు గెలిచిన తర్వాత వీళ్ళు గెలిచేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేయడం ద్వారాగా మరింత ఘోరమైనటువంటి ఓటమికి వైసీపీ ఓటమికి సహకరించగలిగారు. అంతేగాని ఆవిడ గెలవలేదు, ఆవిడ టార్గెట్ చేసినటువంటి అవినాష్ రెడ్డి ఓడిపోలేదు, ఏం చేయలేనటువంటి పరిస్థితి. కడపలో ఏం చేయలేకపోతే షర్మిల ఏం చేస్తుందండి? ఒక విధంగా ఏం చెప్పొచ్చు అంటే షర్మిల ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఉపయోగం లేదు అనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీలో కొంత అంతర్గత కుమ్ములాట్లు కూడా ఉన్నాయి. షర్మిలాని పిసిసి నుంచి తొలగించాలనేటువంటి దాని మీద కూడా ఒక పోరాటం జరుగుతుంది. దాని మీద ఏమన్నా షర్మిలాని తొలగిస్తే ఈయన ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత షర్మిల ఏమన్నా మాట్లాంటదనే దాని మీద ఏమన్నా ఒకవేళ అంతర్గతంగా ఆస్తుల వ్యవహారంలో మాత్రమే టార్గెట్ చేసేదానికి అవకాశం ఉండొచ్చేమని నేను అనుకుంటున్నాను. రెండో అంశం ఏంటంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతమైనటువంటి అంశంలో ఒక చర్చ కూడా తీసుకొచ్చారు. మీకు పేర్ని నానికి సంబంధించినటువంటి విషయంలో ఏదో విజయసాయి రెడ్డి పాత్ర ఆయన స్థానాన్ని ఇస్తారు అనేటువంటి విధంగా ఆ పేర్ని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన తర్వాత స్ట్రాంగ్ గానే ఉన్నారండి. వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా చాలా మంది సైలెంట్ అయిపోయారు. మాజీ మంత్రులు కానీ వైసీపీలో గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. కానీ పేర్ని నాని కంటిన్యూస్ గా ఎంతో కొంత వైసీపీ తరపునే ఉన్నాడు. ఎందుకంటే పేర్ని నాని మీద ఆల్రెడీ వచ్చినటువంటి మొన్న ఉపద్రవము ఈ బియ్యానికి సంబంధించినటువంటి కుంభకోణం వ్యవహారం దాని నుంచి బయటపడ్డాడు. ఆయనకి బెయిల్ వచ్చింది, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ సతీమణికి బెయిల్ వచ్చింది. ఇవన్నీ ఆ కేసుల నుంచి దాదాపుగా బయటపడ్డట్టు కేసులు ఫేస్ చేస్తాడు, అది వేరే విషయం. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు. ఎందుకు అనంటే ఆయన లక్ష్యం ఏంటి? వాళ్ళ అబ్బాయి పేర్ని కిట్టుకు భవిష్యత్తు కావాలి, రాజకీయ భవిష్యత్తు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారాగానే. కాబట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, విజయసాయి రెడ్డి స్థానాన్ని పేర్ని నానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికి అవకాశం లేదు. ఆయన ఏదో ఉత్తరాంధ్రకి తీసుకెళ్లి అప్పు చెప్తారు, ఇలాంటివన్నీ కూడా ఇది కేవలం స్పెక్యులేషన్ మాత్రం. అలాంటి అవకాశాలు లేవు. ఒకవేళ తాత్కాలికంగా అక్కడే ఉన్న ఇన్ఛార్జిగా వేసినంత మాత్రాన ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఆల్రెడీ బొత్స సత్యనారాయణ ఉన్నాడు, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు తాత్కాలికంగా వెళ్ళి ఇన్ఛార్జీలుగా ఉండేవాళ్ళు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగే ఒక కీలకమైనటువంటి పరిణామాన్ని నేను చెప్తాను, ఇప్పటి వరకు బయటికి రానటువంటి అంశాన్ని. విజయసాయి రెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానాల్లో ఉన్నారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఆ స్థానంలో పూర్తి స్థాయిలో ఉంచలేదు. ఎన్నికల తర్వాత ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి స్థానానికి రాబోయేటువంటి వ్యక్తి ఎవరు అనంటే భూమన కరుణాకర్ రెడ్డి అండి. భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతి నుంచి తాడేపల్లికి తీసుకొచ్చి కేంద్ర కార్యాలయంలో ఉంచి జగన్మోహన్ రెడ్డి తర్వాత మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మొత్తం భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో చూపించడానికి కావాల్సినటువంటి అన్ని ప్రణాళికలు రూపొందించారు. అదర్ వే అరౌండ్ మనం ఇలా అనుకోవచ్చు అండి, సజ్జలకి చెక్ పెట్టే కార్యక్రమం.
అసలు సజ్జల లేకపోతే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎలాగో బయటికి వెళ్ళాడు, పెద్దిరెడ్డి ఏమో ఆల్రెడీ ఇప్పుడు పే- విజయసాయిరెడ్డి బయటికి అయితే వెళ్ళాడు, కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా యాక్టివ్ గా ఉన్నాడండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి పార్లమెంట్ లో ఉన్నాడు. వీళ్ళు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కూడా కొంత డూయల్ రోల్ ప్లే చేస్తారండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు కూడా. ఎందుకంటే ఇది రాజకీయ వ్యూహం. ఎందుకంటే వాళ్ళ మీద కొన్ని భూములకు సంబంధించినటువంటి కుంభకోణాలు వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి. దాంతో పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు జనసేన వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నారు, అదే విధంగా బీజేపీ వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నారు. ఇది వ్యూహంలో, రాజకీయ వ్యూహంలో భాగమే. అందుకని యాక్టివ్ గా ఉండలేరు. ఇది సజ్జల రైట్. ఏదైతే రామకృష్ణారెడ్డి వాళ్ళ మొత్తానికి అబ్బాయికి సంబంధించినటువంటి మొత్తానికి కేసులు ఉన్నాయి. ఐకమత్య రాజకీయాలు అయితే వైసీపీలో ఉన్నాయి. అందరితోటి కూడా సామరస్యంగా ఉంటాం, అందరితో ఎప్పటి నుంచో ఉన్నాయి కలుపుకోవడం. కదండి. బీజేపీ ఢిల్లీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో ఆల్రెడీ వ్యూహాత్మకంగా నడుస్తున్నటువంటి పరిస్థితులు అవి కొనసాగుతూనే ఉంటాయి. రైట్. BJP థ్యాంక్ యూ వాళ్ళు కూడా కృష్ణాంజనేయులు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సుజాత్ గారు, అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు. సో మేజర్ డెవలప్మెంట్ చూసాం. కిరణ్ రాయల్ వ్యవహారం పక్కన పెడితే జనసేన వ్యవహరించిన